మచ్ ముందుగా ఇక్కడికి వచ్చిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఐఎమ్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఫోన్ కాల్స్ పొద్దున్నుంచి నాకు వచ్చినవి, ప్రతి వారు ఎంత కనెక్ట్ అయ్యారు ఈ సినిమాతోని అనేది నాకు ఆ ఫోన్ కాల్స్ ద్వారా అర్థమైంది. బేసిక్లీ యంగ్ గర్ల్స్ ఎంత కనెక్ట్ అవుతున్నారో అలాగే మదర్స్ కూడా అంతే కనెక్ట్ అవుతున్నారు. బికాజ్ నో మ్యాటర్ వాట్ వాళ్ళ చైల్డ్ లైఫ్లో ఏం జరిగినా సరే ఒక మదర్ అనే వాళ్ళు ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తారు అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది అని, వాళ్ళ థాట్ ప్రాసెస్ని వాళ్ళ ఐడియాలజీని రిఫ్లెక్ట్ చేసిందని ఆ చెప్తుంటే, ఎస్పెషలీ వైజాగ్ లాంటి చోటు నుంచి నాకు కాల్స్ వచ్చాయి అప్పుడు. అండ్ ఆల్సో నర్సీపట్నం ఇలాంటి కొంచెం రూరల్ ఏరియాస్ నుంచి కూడా నాకు కాల్స్ వచ్చినప్పుడు ఐ థాట్ మనం ఏదైతే నమ్మి తీసామో ఈ సినిమాని అది అక్కడికి రీచ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. అలాగే రివ్యూస్ పరంగా అయితే అసలు ఫస్ట్ హాఫ్ అయితే చాలా గ్రిప్పింగ్గా అద్భుతంగా ఉంది అన్నారు. సెకండ్ హాఫ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా, ఎప్పుడు చెప్పని విధంగా ఒక రిడెంప్షన్ గురించి, ఒక మదర్ అండ్ సన్ యొక్క బాండ్ గురించి, వాళ్ళ మధ్యన కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ వస్తే ఆవిడ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది చూపించడం అనేది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అంటున్నారు. ఇంకా క్లైమాక్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు, అది అందరి నోటి మాట అది. సో ఈ సినిమాని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని, ఇంకా చాలామంది చూడాల్సి ఉన్నారు, గర్ల్స్ అండ్ కాలేజ్ గర్ల్స్, అలాగే ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎంటర్ అయిన వర్కింగ్ విమెన్, మీరందరు రిలేట్ అయ్యే బ్యూటిఫుల్ సినిమా ఇది. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారు విత్ యువర్ లవ్ ఫర్ దిస్ ఫిల్మ్ అని నేను ఆశిస్తున్నాను. అలాగే విఘ్నేష్ పర్ఫార్మెన్స్ గురించి, ఒక కొత్త అబ్బాయిని తీసుకొస్తే ఆ క్యారెక్టరే కనిపిస్తుంది, చాలా బాగా పర్ఫామ్ చేశాడు అని అంటున్నారు. పృథ్వీ, లిఖిత అందరి గురించి మాట్లాడుతున్నారు. ఇంకా భూమిక గారి రోల్ గురించి అయితే లాట్స్ ఆఫ్ విమెన్ ఎంత బాగా ఆవిడ పర్ఫామ్ చేశారు, ఒక డిగ్నిఫైడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్తున్నారు. దానికి కూడా ఐ థింక్ ఆల్ దోస్ కాంప్లిమెంట్స్ అండ్ క్రెడిట్స్ గో టు హర్ అండ్ డైరెక్టర్ గారు, బికాస్ వాళ్ళ బాండ్ అలాంటిది. యాజ్ అ డైరెక్టర్ అండ్ యాక్టర్ వాళ్ళంతా అంత ట్యూన్లో ఉన్నారు. సో అండ్ సారా ఇస్ జస్ట్ బ్రిలియంట్. ఈ సినిమాతోనే అసలు కళ్ళతో కూడా యాక్టింగ్ చేసే ఒక బ్రిలియంట్ యాక్ట్రెస్ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు అని ఒకసారి మనకి చూపించారు ఈ సినిమాతోని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ గర్ల్స్, మీరందరూ వచ్చి సినిమా చూడండి. ఐఎమ్ ష్యూర్ యూ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.